డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మీ అందరూ నేను చెప్పేది ఒకటే, మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందని కోరుతూ, వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటన్నింటిలో వాళ్ళ మదర్లో ఐటీఎస్ నిన్నే నేను సిరిపురం మదర్ మండలం సిరిపురంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. పూర్తి చేస్తున్నాం. ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే, మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం. ప్రతి ఉద్యోగి కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాము. మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతరంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరంకితం అవుదాం అని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, మంచి మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ, ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాంపుల్ గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకి వెళ్తాం. నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకుంటారు కాబట్టి సహకరించవలసింది నాయకులు కోరుతూ, అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి నేను వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరు థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో ఒక ముందుగా మనకు ఒక 5 చేతులు మినిస్టర్ మన హోమ్ డిప్యూటీ సీఎం గారి చేతుల మీద ఒక 5 అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మిగతావి మనం ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటామండి. ముందు మనకు ఎఫ్సాఫ్ట్ ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ నుంచి ఎస్ ప్రియాంక మొదటి ఆపరేటర్ అండి. మొదటి ఆపరేటర్ డెవలపర్ పొజిషన్. $4 lakhs per annum, first operator. మా డాడీ శ్రీనివాసరావు కిరాణా షాప్. సెకండ్ ఆఫర్ అంటే ప్రీమియం హెల్త్ కేర్ అండి. తిరుపతమ్మ 25,000 శాలరీ, నెల జీతం. సార్ తిరుపతమ్మ
వంగమూడి అమ్మాయి. నెక్స్ట్ కంపెనీ అపోలో ఫార్మసీ. అపోలో ఫార్మసీ నుండి స్వాతి. ఫార్మసీ. నెక్స్ట్ ఆఫ్టర్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ ఉషా గాంధీ క్యూసీ ఇంజనీర్ గా జాయిన్ అయింది. క్యూసీ ఇంజనీర్ హెచ్ఆర్ రావాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జెప్టో నుండి శ్రావణి. వెంకటాపూర్ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా మాకు ఎక్స్పీరియన్స్ అడిగితే ఎట్లా వస్తుంది? సో ఇది మాకు ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. వెంకటాపురం సార్. మా నాన్న ఫార్మసీ. చాలా సంతోషం. ఈరోజు సాయంత్రం 5,000 మంది ఇట్లానే చెప్పుకుంటారు సార్ ఈరోజు. సార్ సార్ డిప్యూటీ సీఎం గారికి సింగరేణి సంస్థ జగన్ గారు అట్లాగే జిఎం గారికి కూడా కాళేశ్వర గారికి అడిషనల్ కలెక్టర్ గారికి జిఎం గారు మరి టీచర్స్ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూలు జరిగేటువంటి ప్రదేశానికి చేరుకోవాల్సిందిగా కోరుతాం. హెచ్ఆర్ చంద్రు గారు
సార్ ఉంటా సార్ థ్యాంక్ యూ సార్. All the best, Mark. God bless you. All the best. All the best. Select అయ్యాను సార్. ఆర్మీ రిటైర్ ఆర్మీ సార్. నీకు చేస్తాను. సార్ బాగున్నారా? మీ అందరూ నేను చెప్పేది ఒకటే, మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ, వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటన్నింటిలో వాళ్ళ మదర్లో ఐటీఎస్ నిన్నే నేను సిరిపురం మదర్ మండలం సిరిపురంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశాం. పూర్తి చేస్తాం. ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలలో కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా నేను కల్పిస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే, మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం. ప్రతి ఉద్యోగి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు
మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాం. మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతనంగా పనిచేస్తున్నాం అనేది మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరంకితం అవుదాం అని చెప్పి మీ అందరికి నేను సౌనీయంగా మనం చేస్తూ మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, మంచి మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాంపిల్ గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకి వెళ్తాం. నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకుంటారు కాబట్టి సహకరించవలసింది నాయకులు కోరుతూ అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు నెరవేర్చినట్టు చేస్తే వాళ్ళకి నేను వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో ఒక ముందుగా మనకు ఒక 5 వరిష్ట మన హోమ్ డిప్యూటీ సీఎం చేతుల మీద ఒక 5 అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మిగతావి మనం ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటామండి. ముందు మనకు ఎక్స్ ఆఫ్ ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ నుంచి ఎస్ ప్రియాంక మొదటి ఆపరేటర్ అండి. మొదటి ఆపరేటర్ డెవలపర్ పొజిషన్. $4 lakhs per annum, first operator. ప్రీమియం హెల్త్ కేర్ నుండి తిరుపతమ్మ 25,000 శాలరీ నెల జీతం. సార్ తిరుపతమ్మ అంగవీడు అమ్మ. నెక్స్ట్ కంపెనీ అపోలో ఫార్మసీ. అపోలో ఫార్మసీ నుండి స్వాతి నెక్స్ట్ ఆఫ్టర్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ ఉషా గాంధీ క్యూసీ ఇంజనీర్ గా జాయిన్ అయింది. క్యూసీ ఇంజనీర్ హెచ్ఆర్ రావాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జెప్టో నుండి శ్రావణి వెంకటాపూర్ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా మాకు ఎక్స్పీరియన్స్ అడిగితే ఎట్లా వస్తుంది? ఇది మాకు ఆపర్చునిటీ. మా నాన్న ఫార్మర్స్. చాలా సంతోషం. ఈరోజు సాయంత్రం 5,000 మంది ఇక్కడే చెప్పుకుంటారు సార్ ఈరోజు. సార్
సార్ డిప్యూటీ సీఎం గారికి సింగరేణి సంస్థ జీఎం గారు అలాగే జీఎం గారికి కూడా గారికి అడిషనల్ కలెక్టర్ గారికి జీఎం గారు మీ అందరూ నేను చెప్పేది ఒకటే, మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందని కోరుతూ, వాళ్ళందరూ కూడా ప్రపంచీకరణలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో చేరటం కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ వాటన్నింటిలో వాళ్ళందరి మధ్యలో ఐటీఐస్ నిన్నే నేను సిరిపురం మదర్ మండలం సిరిపురంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశాను. పూర్తి చేస్తున్నాను. ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగి పనిచేసేది సమాజం కోసమే, మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం. ప్రతి ఉద్యోగి కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరాం. మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారీతరంగా పనిచేస్తున్నాం అనేది మనకు మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో మనందరం సమాజ సేవకు మరొకసారి పునరంకితం అవుదాం అని చెప్పి మీ అందరికి నేను సౌలభ్యంగా మనవి చేస్తూ, మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, గాడ్ బ్లెస్ యూ, మంచి మంచి భవిష్యత్తు ఎదగాలని చెప్తూ, ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు. కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. శాంపుల్ గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను పక్కకి వెళ్తాం. నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మనందరం బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్ గా రిక్రూట్మెంట్ కండక్ట్ చేసుకుంటారు కాబట్టి సహకరించవలసింది నాయకులకు. అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. నేను వెళ్తాను. అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరు థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సో ఒక ముందుగా మనకు ఒక 5 చేతులు మన ఉమెన్స్ డిప్యూటీ సీఎం చేతుల మీద ఒక 5 అపాయింట్మెంట్ ఆర్డర్ జరుగుతుంది. మిగతావి మనం ఈవినింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటామండి. ముందు మనకు
ఎంసాఫ్ట్ ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ నుంచి ఎస్ ప్రియాంక. మొదటి ఆపరేటర్ అనేది మొదటి ఆపరేటర్ QC డెవలపర్ పొజిషన్. $4 lakhs per annum, first operator. మా డాడీ శ్రీనివాసరావు కిరాణా షాప్. సెకండ్ ఆఫర్ అంటే ప్రీమియర్ హెల్త్ కేర్ అండి తిరుపతమ్మ 25,000 శాలరీ నెల జీతం. సార్ తిరుపతమ్మ వంగవీడు అమ్మ. నెక్స్ట్ కంపెనీ అపోలో ఫార్మసీ అండ్ స్వాతి. నెక్స్ట్ ఆఫ్టర్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ ఉషా గాంధీ QC ఇంజనీర్ గా జాయిన్ అయింది. QC ఇంజనీర్ HR రావాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జెప్టో నుండి శ్రావణి. వెంకటాపూర్ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఫస్ట్ ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వకుండా మాకు ఎక్స్పీరియన్స్ అడిగితే ఎట్లా వస్తుంది? సో ఇది మాకు ఆపర్చునిటీ. మా నాన్న ఫార్మర్స్. చాలా సంతోషం. ఈరోజు సాయంత్రం 5,000 మంది ఇక్కడే చెప్పుకుంటారు సార్ ఈరోజు. సార్ డిప్యూటీ సీఎం గారికి సింగరేణి సంస్థ నిజం గారు అలాగే జీఎం గారికి కూడా గారికి అడిషనల్ కలెక్టర్ గారికి జీఎం గారు ప్రాజెక్ట్స్ మీ అందరూ నేను చెప్పేది ఒకటే, మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని
అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టవలసిందని కోరుతూ వాళ్ళందరూ